దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 7వ తేదీ అక్టోబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్న వాగ్దానం, నేడు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడవు. ఇది ఈరోజు వాగ్దానం. ఈ వాగ్దానము మనకి నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం. పూర్తి వచనం ఏముందంటే, అందుకు మోషే భయపడకుడి, ఏం జరుగుంటుంది నేర్చుకుందాం. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఓకేనా? మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. ఇది ఈరోజు వాగ్దానం. ఒకసారి ఇంగ్లీష్లో చూసి, ఎందుకంటే ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుంది కదా, ఆ ట్రాన్స్లేషన్ వలన ఒరిజినల్ హిబ్రూ గ్రీక్ కూడా నేను మీకు నేర్పిస్తున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, ఎక్సోడస్ చాప్టర్ 14 వర్సెస్ 13. ఎక్సోడస్ అన్న వెంటనే మీకు ఏమర్థమవుతుంది? నిర్గమము అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళిపోవుట. ఇప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్. మోజెస్ ఆన్సర్డ్ ద పీపుల్. మోషే ఆ ప్రజలతో ఏమని చెప్పాడు? డు నాట్ బి అఫ్రైడ్, భయపడవద్దు. స్టాండ్ ఫర్మ్ అండ్ యు విల్ సీ ద డెలివరెన్స్ ఆఫ్ ద లార్డ్ విల్ బ్రింగ్ యూ టుడే. మీరు ఖచ్చితంగా దేవుడు ఏ విధముగా మీకు రక్షణ కార్యము చేయబోతున్నాడో కన్నులారా చూచెదరు. మీరు చేయవలసిన పని ఏమీ లేదు, నిశ్చలంగా నిలకడగా ఉండి చూడండి అని చెప్తూ ఏం చెప్తున్నాడు? ద ఈజిప్షియన్స్ యు సీ టుడే యు విల్ నెవర్ సీ అగైన్. నేడు మీరు చూస్తున్న ఐగుప్తీయులను ఇక ఎన్నడూ మీరు చూడరు. ఈ యొక్క నిర్గమాకాండము మనకి ఈ 14వ అధ్యాయము మొత్తం 31 వచనాలు కలవు. వారు ఏమని టైటిల్స్ పెట్టారు? సో సింపుల్. మొదటి 14 వచనాలకి ఫరో పర్స్యూస్ ద ఇజ్రాయలైట్స్. ఫరో ఇజ్రాయెల్ని మళ్ళా తరుముట, లేకపోతే వారికి అంటే విడిచిపెట్టినట్టు విడిచిపెట్టి మళ్ళా వారిని పట్టుకోవాలని ప్రయత్నం చేశాడు. తర్వాత పార్టింగ్ ద రెడ్ సీ 15వ వచనం నుంచి ఆ యొక్క 31వ వచనం వరకు పార్టింగ్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రము 2 పాయలు అగుట. ఈరోజు మనము ఏ విధంగా ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే, నేడు మీరు చూచిన ఐగుప్తీయులను ఇక ఎన్నడూ చూడరు. ఇది కదా ఐగుప్తీయులు అంటే. ఏమని చూడొచ్చు? కొంచెము ఇక్కడ ముందు వెనక, అందుకు మోషే అంటున్నాడు కదా, ఏం జరుగుంటుంది ముందు వెనక మనం ఎప్పుడూ చూడాలి. కనుక ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రజలు విడిపోతారు. వాళ్ళకి అలవాటైపోయిందే, ఎన్నోసార్లు మంచి చేయడానికి వెళ్ళినా కూడా మనము చెడ్డగానే ఇరుక్కుపోతుంటాం. 10వ వచనం నుంచి ఉందన్నమాట ఈ వాక్య భాగం. ఫరో సమీపించుచుండగా వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగేదా. అంటే ముందు చూస్తే సముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము. ఈ రెండింటి మధ్యలో వీరు చిక్కుబడిపోయారు. నడిపిస్తున్నవాడు దేవుడని, అసలు వారి పట్ల కార్యం చేస్తున్నవాడు దేవుడని, వెంటనే ఆ యొక్క దురాత్మ వారి మైండ్ని కంట్రోల్లోకి తీసుకొని వారు ఏమంటున్నారంటే, ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారు. అయితే 11వ వచనం మోషేతో ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్మల్ని చంపేయడానికి నువ్వు తీసుకొచ్చావా? నీవెందుకు మమ్మల్ని తీసుకొచ్చావు బయటికి అని చెబుతూ, మా జోలికి రావద్దు, మేము ఐగుప్తీయులకి వెళ్ళిపోతాం మళ్ళా వెనక్కి అని చెప్పుతూ, ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులగుట మేలని చెప్తున్నారనమాట. అప్పుడు మోషే చెప్పుతున్న మాటలు. అయితే యెహోవా దేవుడు ఏమంటున్నాడు? ఇక్కడ మోషే చెప్తున్నాడు, మీ పక్షమున యుద్ధము చేయను,
మీరు ఊరకయే ఉండండి అని చెప్పినా కూడా వారు వినే స్థితిలో ఉండరు. అటువంటి తొందరపాటు. జీవితంలో ఎప్పుడూ తొందరపాటులో నువ్వు అంటున్న మాటలు జాగ్రత్త. నీవు పరాకులో చిరాకులో అంటున్నావు, కానీ నేను మళ్ళా చెప్తున్నానే, ఆ రోజు నువ్వు అంటున్న మాట ఖచ్చితంగా దేవుడు వింటాడు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇటువంటి విసుగుతో మనం నింపబడుతూ ఉంటాం. ఉదయమే లేచి ప్రశాంతంగా ఉండడం నువ్వు అలవాటు చేసుకుంటే ఎన్నో గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ మోషేతో దేవుడు చెప్తుంది ఏంటంటే, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నువ్వు ముందుకు సాగిపో అంటాడు. అటు మోషే పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నా ఇది మన వాక్య సందర్భం కాదు. ఈరోజు ఏంటి? ఐగుప్తీయులు. అసలు ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తీయులు దేనికి సూచనగా ఉన్నారు? మన జీవితంలో ఈరోజు మనకి ఈ వాక్యము ద్వారా దేవుడు ఏమి నేర్పించాలి అనుకుంటున్నాడు అనేది చూస్తే, ముందు ఒక ఆదరణకరమైన మాట చూస్తే, చాలాసార్లు మనం అనుకుంటాం కదా, కోపంలో చచ్చినా నీ ముఖం చూడను రా నేను అంటాం. అంటే వాళ్ళు పెట్టిన టార్చర్కి, వాళ్ళు మనల్ని హింసించిన హింసకి మనం అనే మాటలు. కొంతమందిని మనము ఎక్కువగా ప్రేమించి వారితో ఉండిపోవాలి అనుకుంటాం. నిజంగా జీవితంలో నేను అనుభవంతో సాక్ష్యంతో ఈ వాక్యాలు నేర్పిస్తున్నాను. మనం అనుకున్న వాళ్ళు మనతో ఉండరు. మనము వద్దు అనుకున్న వాళ్ళని మనం వదిలించుకోలేము. ఇదే జీవితం. జీవితం అంటే ఏంటంటే, ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్టోరీ. ప్రతి ఒక్క వ్యక్తి జీవితము ఒక కథ. రాసేవాడు ఆయన. ఏ రోజునైతే నీవు ఆ కథలో ఇమిడిపోతావో అందులోకి స్నేహితులు వస్తారు, బంధాలు వస్తాయి, బాంధవ్యాలు వస్తాయి, బాధ్యతలు వస్తాయి. కానీ ఎవరి రోల్ ఎంతవరకు రాసుందో తెలీదు. గోల్ మాత్రం ఖచ్చితంగా దేవుడే. ఈరోజు మనం 3వ ప్రపంచ యుద్ధం వచ్చేసిందా అని చెప్పి దేశాలన్నీ కూడా యుద్ధ రంగంలో ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎవరి మీద కోపంగా ఉన్నావో నాకు తెలీదు, కానీ వాళ్ళే నీకు చివరి దశలో జాగ్రత్త సుమా, ఎవరిని తోలనాడవద్దు. ఇశ్రాయేలుకి పదే పదే దేవుడు ఏం చెప్తాడంటే, నేను చెప్పింది మీరు చెయ్యండి, లేని ఎళ్ళ వారు మీ పక్కలో బల్లెముగాను నీ కంటిలో శూలములుగాను వారు మీకు ఉరిగాను ఉంటారు అని చెప్తా ఉంటాడు. చాలా విషయాల్లో మనం ఎక్కువ ప్రేమించి అవి దేవుని చిత్తము కాదు అని తెలిసినా కూడా వారిని దేవుని కంటే ఎక్కువగా చేసుకోవడం వల్ల ఈ స్థితి ఏర్పడుతూ ఉంటుంది. మనము ఇష్టమున్న చోటుకి ఎగిరిపోవాలనుకుంటూ ఉంటాం. ఎప్పటి నుంచో ఇది చెప్పాలనిపించింది, చెప్తాను, నేర్చుకోండి. ఏంటంటే, ఒక చోట కష్టం అవుతున్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే దాన్ని హావెన్, HAVEN, హెవెన్ కాదే, హావెన్. హావెన్ అంటే ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్. ఉదాహరణకి ఇంటిలో గొడవ అయిందనుకోండి, వీడు వెంటనే ఎక్కడికి వెళ్తాడు? ఆ తాగుడుతనానికి వెళ్తాడు కదా. ఏదైనా జరిగిందనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్తాడు? ఒక సినిమా వైపు వెళ్తాడు కదా. అంటే ఒక మనిషి వాడు కావాలని వెళ్ళడు. వాడు ఎందుకు కంఫర్ట్ జోన్లోకి వెళ్తాడంటే, మనిషి ఎప్పుడూ ఫ్రీడమ్ కోరుకుంటాడు. మనిషి ఎప్పుడూ కూడా నెమ్మది కోరుకుంటాడు. ఎప్పుడైతే ఆ నెమ్మది వాడికి దొరకదో, ఆ ఫ్రీడమ్ వారికి దొరకదో, వాడు వెతుక్కుంటూ వెళ్ళే స్థలాన్ని హావెన్ అంటారు. ఆ రోజున ఒక సంసోను తను వెతుక్కుంటూ ఆ దలైలా దగ్గరికి వెళ్ళాడు కదా. ఒక రోజున దావీదు వెతుక్కుంటూ బత్షెబా దగ్గరికి పోలేదా? ఇలాగా ఎన్నో స్థలాలు ఉంటాయి. జాగ్రత్త సుమ. ముఖ్యంగా మన జీవితంలో మనకి శ్రమ ఎక్కువైపోయినప్పుడు, కష్టం ఎక్కువైపోయినప్పుడు తట్టుకోలేము. ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా ఉంటాయి. నిజంగా ఆ స్థితిలో వదిలేసిన దేవుణ్ణి గుండె పగిలేటట్లు అడిగినా కూడా, ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, వెనక చూస్తే ఐగుప్తీయులు, ముందు చూస్తే ఎర్ర సముద్రము.
అంటే దేవుడు అప్పటి వరకు వారికి చేసింది, వారు మొర్ర పెట్టింది అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే మనుషులం కదా, బతికుండాలిగా. ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటంటే యాక్చువల్గా ఆదికాండము 46వ అధ్యాయము 2వ వచనంలో ఉంది దీని మూలం. అప్పుడు రాత్రి దర్శనములయందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలీయులను పిలిచాడు. ఇశ్రాయేలు. అందుకు అతడు చిత్తము ప్రభువా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడి నిన్ను గొప్ప జనముగా చేసేదను. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. నెంబర్ 2. నెంబర్ 3, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచును. అంటే యోసేపు చచ్చిపోయాడు అనుకున్నాడు కదా, యోసేపు ఇప్పుడు కబురు పంపించాడు కదా, నీవు యోసేపు ఒడిలో చనిపోతావు అన్నట్టు అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ 3 పాయింట్స్ యాకోబు ఇశ్రాయేలుగా మారి వచ్చాడు ఐగుప్తుకి. 75 మంది వస్తారు. యాకోబు చనిపోయాడు, కానీ ఇశ్రాయేలీలు మిగిలిపోయారు. అంటే 3 పాయింట్లు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నెంబర్ 1, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను. రైట్. నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొచ్చేస్తాను. కనుక కొంతకాలం దేవుడు కొన్ని చోట్లకి మనం తీసుకెళ్తాడు. ఈరోజు మనది కువైట్ కాదు, కువైట్కి వచ్చాం, కువైట్ నుంచి మనం వెళ్ళిపోతాం. అయితే ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ నిజంగా ఏం జరుగుతుంది, అసలు వీళ్ళకి వైరం ఎందుకు అనేది మనము నిర్గమాకాండము ఈ 1వ అధ్యాయము మనము చూచినప్పుడు 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిది. అంటే అంతకంతకు వీరు అభివృద్ధి చెందిపోయారు. ఆ కాలం వెళ్ళిపోయింది, అప్పుడు కొత్త జనాంగం వచ్చారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఇశ్రాయేలీయులు విస్తరింపకుండునట్లు యుక్తిగా చేద్దాము రండి అని చెప్పి వీళ్ళిప్పుడు చేస్తున్న కార్యాలు 11వ వచనం, వారి మీద పెట్టిన భారములలో నెంబర్ 1, వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను నియమించి వారిని బహు కఠినముగా ఎంతగా చేశారు అంటే ఇది అన్నమాట. వారి ప్రాణములను విసిగిపోయేటట్లుగా వారిని వీరు హింసించారనమాట. ఇది జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏంటంటే, మనము నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడు మోషేతోటి, ఇలాగ చెప్తున్నాడు, నిశ్చయముగా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను చూచి తిని. నెంబర్ 1. నెంబర్ 2, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. నెంబర్ 2, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. రమ్ము, నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతున్నాను, నా ప్రజలను విడిపించి నువ్వు తీసుకురావాలి. ఇది మోషేకు చెప్పబడుతున్న ఆ మిషన్, ఆ యొక్క బాధ్యత. దేవుడు కమిషన్ వేసి దేవుడు తోడుగా వస్తానన్నాడు. ఇక్కడ మోషే చెప్తున్నాడు కదా, దేవుడు మన పక్షంగా యుద్ధము చేస్తాడు, మీరు భయపడవద్దని. దేవుడు ఆ రోజున ఏ విధముగా యుద్ధం చేశాడు అన్నది మనము ఈ 14వ అధ్యాయము 30వ వచనము మనము ఇక్కడ నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనంలో స్పష్టంగా అక్కడ రాసి పెట్టబడి ఉంది. ఏమని? ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించును. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. అంటే ఎవరైతే తరమడానికి వచ్చారో వారిని ఎర్ర సముద్రంలో దేవుడు చంపేశాడు. శవాలుగా తేలారు, చూశారు. అంటే వారిని
ఏ మాత్రం జీవము లేని వారిగా దేవుడు చేసి పాడేశాడు. ఈరోజు నీ ఎదురు ఉన్న ఏ పరిస్థితి అయినా, గొలియాతు లాంటి శ్రమలైనా దేవుడు చాలిన దేవుడు. కారణం ఏంటంటే దేవుడు ఏ విధముగా యుద్ధము చేస్తాడు కొంచెం నేర్చుకుంటే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో అక్కడ అమోరీయులు ఇంకా 5 రాజులు బలమైన సైన్యం వచ్చి యెహోషువకి తిరగబడతారు. అప్పుడు దేవుడు చెప్తాడు యెహోషువతో, నీవు భయపడవద్దు, నువ్వు యుద్ధానికి వెళ్ళు, నేను నీతో వస్తాను. 11వ వచనం నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం. వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేత్ హెరోనుకు పారిపోవుచుండగా యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేశాను. చూసారా, వడగండ్లు, ఆ మంచు ముక్కలు ముక్కలు వడగళ్ళు మీకు తెలుసు కదా. కనుక వారు దాని చేత చనిపోయారు. ఇశ్రాయేలీయుల కత్తివాత చంపిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. ఇంకా 12వ వచనము, అమోరీయులను అప్పగించిన దినమున యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు అనమాట. నీవు సూర్యుడా గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఎప్పుడైతే ప్రార్థించాడో సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక పూర్తి రోజు అస్తమించకుండా ఉన్నాడు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము ముందే కాని తరువాతనే గాని ఉండదు. యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేశాడు. 1 అంటే 3 నేర్చుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 28వ వచనం. మోషే ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపెనని, అక్కడ దాతాను, అబీరాము వీళ్ళు కొంతమంది కోరాహు మోషేకి వ్యతిరేకంగా లేస్తారు. అప్పుడు మోషే చెప్పుతున్న మాట, నా అంతట నేనే వేటిని చేయలేదని మీరు తెలుసుకుంటారు. మనుష్యులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడల సమస్త మనుష్యులకు కలిగినదే వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి నోరు తెరిచి ఆజ్ఞాపిస్తున్నాడు. వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియను అని చెప్పి అతను చెప్పిన మరుక్షణము వారి క్రింద నేల నోరు తెరిచి, భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ భూమి మింగివేసిందండి. చూసారా, ఇది 2వది. అంటే జస్ట్ 3-4 నేర్చుకుంటున్నాం. రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు, అంటే ఈరోజు సిరియా ఉంది చూడండి, అషీరియా, సిరియా వారి దండుపేటలో చొచ్చి 180,000. చూడండి, పర్షియా అంటే ఇరాను, బబులోను అంటే ఇరాకు, రైట్. అషీరియా అంటే సిరియా, లెబానోను అంటే లెబానోనే. కనుక 185,000 మందిని హతముంచేసెను. ఉదయమున జనులు లేచి చూచుండగా వారందరూ చచ్చిన వారై ఉన్నారు. ఈ విధముగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక ఈ ఐగుప్తు ఎటువంటిది మరి మనము నేర్చుకున్నాం కదా, నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనము. అయితే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 20వ వచనం, యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను. ఫర్నేస్ ఆఫ్ ఐరన్, ఐరన్ ఫర్నేస్ అంటారు. అంటే ఎంత భయంకరమైన శ్రమలు అంటే, ఆ ఇనుప కొలిమి అనేది 2-3 వచనాలు మీకు చూపిస్తే దేవుని యొక్క వాక్యము ఎంత భయంకరమైన కొలిమి అంటే, వారు ఎలా ప్రార్థించారంటే, ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు
మొర్ర పెట్టుచుంటుండగా దేవుడు వారి మొర్రను విని మోషేను పంపినట్లు మీకు చెప్పాను కదా. అంత మాత్రమే కాదు, ఈ ఇనుప కొలిమి రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 51వ వచనంలో వారు ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు తీసుకొచ్చావు కదా, వారు నీవారే కదా. అంటే దేవుడు మనల్ని ఇంత భయంకరమైన బాధలు కలుగుతున్నా మనం అంటూ ఉంటాం కదా, దేవుడు చూడటం లేదని. ఇదిగో ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 4వ వచనం, ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున. కనుక ప్రభువునందు ప్రియులరా, నీవు ఉన్న స్థలము ఇనుప కొలిమిగా ఉందా? నీవు తట్టుకోలేనంత భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నావా? అయితే దేవుడు నీతో చెప్తున్న మాట, ఈ రోజున మరి నిన్ను బాధిస్తున్న వారు ఒక ఫరో కంటే గొప్పవారా? ఒక ఏ పాటి వాడండి మనిషి? కొంతకాలం ఏ రోజునైతే నువ్వు గుండె కన్నీటితో, గుండెల నిండా దిగులుతో మొర్ర పెడతావో దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. న్యాయాధిపతి గుర్తుపెట్టుకోండి, అప్పుల సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ప్రతి నీ అవసరము ఏదైనా కావచ్చు, ఆదరించేవాడు దేవుడు. ఇక్కడ ఫరోతో ఏం చెప్తున్నాడో తెలుసా? నిర్గమాకాండము 9వ అధ్యాయం 14వ వచనం, గర్విష్ఠులతో చెప్పుతున్న మాట, ఎవరైతే నిన్ను అనగదొక్కుతున్నారో జాగ్రత్త సుమా, వారు అనుకుంటున్నారు మంచి చేస్తున్నామని. కాదు, అది వాళ్ళకి మూడుతుంది. ఎటువంటి చావు చేస్తారో కూడా నేను చెప్పలేనండి. చెప్పుతాము ఇది మంచి పద్ధతి కాదు అని. కానీ వాళ్ళకి పట్టిన ఆ దురాత్మ వలన, వారికి పట్టిన ఆ శని వలన, వారికి పట్టిన ఆ కీడు వలన వాళ్ళు ఆలోచించుకోలేరు, బయటికి రాలేరు. ఇక్కడ ఫరోతో దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా? సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చినంతగా నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి పంపిస్తున్నాను. భూమి మీద నశింపకుండా అంటే నీవు ఉండకుండా నశించిపోవునట్లు, భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటిని, నిన్ను నీ జల్లను తెగులుతో కొట్టివేసి ఉందును అని చెబుతూ, మరి సాక్ష్యం కావాలి కదా, మహిమ పొందుకోవాలి కదా. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించుతిని. కాబట్టి ఫరోని నియమించేవాడు, కఠినపరిచేవాడు దేవుడే. మోషేను నియమించి దీన మనస్సు కలుగు చేసేవాడు దేవుడే. అందుకనే మోషే నా ఇండ్లంతటిలో నమ్మకస్తుడు అంటాడు. ఫరోని ఒక శత్రువుగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు నేను నీకు నేర్పిస్తుంది, బహుశా ఆ ఐగుప్తీయులను ఇక్కడ చూడవు అంటే బహుశా నిన్నెవరు ఇంకా మొఖం చూడకూడదు జీవితంలో ఛీ అనేటట్టుగా ఉందా నీ జీవితం? లేకపోతే 10 మంది కోసం ప్రాణం పెట్టే అటువంటి మంచి బుద్ధి నీకుందా? ఐ డోంట్ నో. నేనెవరిని నీకు తీర్పు తీర్చడానికి? కానీ జాగ్రత్త సుమా, దేవుడున్నాడు. ఈరోజు నీ మాట గెలుస్తుంది, ఈరోజు నీ మాటకి తిరుగులేదో, కానీ దాని అంతము చూడగా అది నాశనం. ఏ రోజైతే నీ కార్యాలు దయతో నింపబడతాయో, కనికరముతో నింపబడతాయో, ప్రేమతో నీవు ఉంటావో, ఈరోజు నీవు అనుభవిస్తున్న దిగులు, ఈరోజు అనుభవిస్తున్న దరిద్రం, ఈరోజు నీవు వెళుతున్న బానిస బతుకు, ఆ యొక్క బందీ గృహము ఇక ఎన్నడూ నీ జీవితంలో ఉండదు. నిన్ను శ్రమ పెట్టిన వారు, నిన్ను బంధించిన వారు కుక్క సావు సత్తారు. ఇది మాత్రం సత్యం. ఎందుకు అంటే దేవుడు జీవాధిపతి, దేవుడు న్యాయాధిపతి, దేవుడు ప్రతి ఒక్కరి హృదయము తొంగి చూస్తున్నాడు. ఒకవేళ నిన్ను విడిచిపెడితే నీవు మంచి చేస్తావా,
కీడు చేస్తావా దేవునికి తెలుసు. బహుశా నిన్ను ఈరోజు ఎందుకు బంధించి ఉంచాడో నాకు తెలీదు. ఆ రోజున ఐగుప్తుకు పొమ్మని యాకోబును ఇశ్రాయేలుగా మార్చి పంపించిన వాడు దేవుడే, కూడా తోడుగా వచ్చిన వాడు దేవుడే, తిరిగి తీసుకెళ్ళిపోతున్న వాడు దేవుడే. మనల్ని ఈ భూమి మీదకి పంపించిన వాడు దేవుడే, మనకి తోడుగా ఉండేవాడు దేవుడే. ఒకానొక దినమున నీవు నేను చచ్చిపోతాం, ఇది సత్యం. కానీ మనం అనుకున్న ఎవ్వరూ మనతో ఉండరు. మనం ఆశపడింది ఏదీ మనకి దక్కదు. ఏ రోజునైతే నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. నీవు విశ్వాసముతో ఏది స్థిరమైన తీర్మానము తీసుకొని ఆ తీర్మానము కోసము ఎంత కఠినమైన బాధ అయినా, ఎంత కఠినమైన కన్నీరైనా, ఎంత కరిగిపోయే హృదయమైనా కూడా నీవు నిలబడగలిగితే ఆ విషయము కోసమే పరలోక రాజ్యంలో దేవుడు నీ పక్షముగా దేవదూతల ముందు మహిమ తెచ్చుకునేవాడుగా ఉన్నాడు. ఈ రోజున చెప్తున్నాడు నీతో, ఇక నీ ఎన్నడి జీవితంలో ఆ దరిద్రము కానీ, ఆ కఠినమైన స్వభావం కానీ నీ మీద పెత్తనము చేసి ఏలుబడి చేసేవాడు ఉండడు. అదే యెహోషువతో చెప్పుతూ, నీ ఎదుట ఎవ్వడు నిలబడకుండా, ఎందుకు తెలుసా, ఎర్ర సముద్రం పొంగి వచ్చినా నీ ఎదుట దేవుడుండగా, శత్రు సమూహాలు లేచి వచ్చినా నీలో దేవుడుండగా, నీకు ఎంత మాత్రము కూడా దేవుడు నీకు ఖచ్చితముగా అపజయము ఉండదు. నీ తల ఎత్తువాడు దేవుడే. విశ్వాసములో అన్నింటికంటే అధికమైన విజయము కలుగ చేసేవాడు దేవుడే. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవించమని, ఎంతమందికి ఈ వాక్యం వెళ్తుందో, ఎవరు ఏ కఠినమైన స్వభావముతో ఆ యొక్క విరిగిపోయి నలిగిపోయిన హృదయములో వారిని శ్రమ పెట్టుతున్న ఆ బాధలు, బంధకాలు, బంధుత్వాలు సమస్తమును తండ్రి నీవు విడిపించే దేవుడవని, నీ నామము ఘనపరుచుకునే దేవుడవని మరి ఒకసారి వీరిని, వీరి కుటుంబాలను దీవిస్తూ యేసు నామమున దీవెన పలుకుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.